जय बाबा जोड़े 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 जय बाबा సౌత్ మోపూర్ పంచాయతీ నుంచి చేరికలు, అదేవిధంగా 31వ డివిజన్ పెద్ద ఎత్తున చేరికలు. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 22వ డివిజన్లో డాక్టర్ మనోజ్ కుమార్, డాక్టర్ శశికుమార్, పవన్ కళ్యాణ్, రవి ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరిక. విద్యార్థుల్లో, యువకుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అనేక సంస్థలు సర్వేలు చేసినప్పుడు 100 ఓట్లు పోలైతే అందులో 79 ఓట్లు 18 సంవత్సరాల పైన 25 ఏళ్ల లోపు, 18 సంవత్సరాల పైన 25 ఏళ్ల లోపు ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు, తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువతీ యువకులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుని పూర్తిగా తప్పుపడుతూ ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన విపరీతంగా యువకుల్లో, విద్యార్థుల్లో, యువత యువకుల్లో ఉంది. దానికి కారణం గత 5 ఏళ్లుగా ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు 100 ఉద్యోగాలు ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేసే పరిస్థితి. ఇంకా ప్రైవేట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు నెల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లంచాలు కట్టలేక ఆ యొక్క ఫ్యాక్టరీలు మూసివేసుకుని తెలంగాణకి, కర్ణాటకకి, తమిళనాడుకి పారిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రాజధాని ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి ఉంటే, అన్ని రకాల అమరావతిని అభివృద్ధి చేస్తే అనేక రకాల అవకాశాలు యువత యువకులకు వస్తాయి. అది అతీగతి లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా యువతీ యువకుల ఆకాంక్ష 18 సంవత్సరాలు దాటినా 25 ఏళ్ళు దాటని యువతీ యువకులు 100-80% మంది ఈనాడు తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నారు. అనేక సర్వే సంస్థల్లో దాదాపు 79% మంది, 100కి 79% మంది యువత యువకులు, ముఖ్యంగా తొలిసారి ఓటు వచ్చిన యువత యువకులు, అదేవిధంగా చదువులు చదివి ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు చంద్రబాబు గారు వస్తే తమ భవిష్యత్తు బాగుంటుందని తెలుగుదేశం పార్టీ, జనసేన కోటికి పోతున్నారు. ఈ సందర్భంగా యువతీ యువకులకి, తొలిసారి ఓటు వచ్చిన యువతీ యువకులకి, అదేవిధంగా చదువులు చదువుకొని ఉద్యోగాలు రాక నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా. కేవలం మీరు తెలుగుదేశం, జనసేనకి ఓటు వేయటమే కాదు, ఇక ఎన్నికల నోటిఫికేషన్ మరో 3-4 రోజుల్లో రాబోతుంది. మరో 4 రోజుల్లో ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి. ఈ ఎన్నికల వేళ యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేనకు అండగా నిలవాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏకైక రాజధాని అమరావతి, ఇవన్నీ ఏకతాటి మీద ఏకకాలంలో కొనసాగాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. దీన్ని వాడవాడలా విస్తృతంగా రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం యువతీ యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు మీరందరూ కూడా ప్రజల్లో చర్చకు పెట్టాలని చెప్పని అందరికి కూడా 2 చేతులు జోడించి పిలుపునిచ్చి తెలుగుదేశం పార్టీ